విశాల్ గున్ని ఐపీఎస్ విశాఖపట్నం రేంజ్ డీఐజీగా బాధ్యతలు చేపట్టారు. ఐపీఎస్ల బదిలీలో భాగంగా విశాఖ రేంజ్ డీఐజీగా విశాల్ గున్ని సోమవారం బాధ్యతలు స్వీకరించారు. విజయవాడ డీసీపీ లా అండ్ ఆర్డర్ గా పనిచేస్తూ పదోన్నతిపై వచ్చారు. వీరు 2010 ఐపీఎస్ బ్యాచ్ కు చెందినవారు. విశాఖపట్నం రేంజ్ ఐజీగా విధులు నిర్వహిస్తున్న ఎస్ హరికృష్ణ ఐపీఎస్ ని డీజీపీ కార్యాలయంలో ఐజీ పర్సనల్ గా బదిలీ చేశారు. విశాల్ గున్ని 2013 నుండి 2015 వరకు నర్సీపట్నం సబ్ డివిజన్ ఏఎస్పీగా మరియు పదోన్నతిపై ఓఎస్డీగా విశాఖ రూరల్ జిల్లాలో పనిచేసిన అనుభవం మరియు విశాఖపట్నం రేంజ్ పై అవగాహన ఉందని తెలిపారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ రేంజ్ పరిధిలోని ఎస్పీలు ఇతర ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించి తమ శాఖలోని అన్ని విభాగాలను పటిష్టపరిచేందుకు కృషి చేస్తానని, ప్రజలకు మెరుగైన సేవలందించడమే లక్ష్యంగా పోలీస్ స్టేషన్ స్థాయిలో అందరికీ న్యాయం జరిగేలా చేయటమే తన ప్రథమ కర్తవ్యమని తెలిపారు. అదేవిధంగా మన్యం, పాడేరు వంటి ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి సారిస్తానని తెలిపారు. గంజాయిని నిర్మూలించేందుకు ప్రత్యేకంగా దృష్టి పెడతానన్నారు. రానున్న ఎన్నికల నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ నియమ నిబంధనలకు లోబడి పనిచేస్తూ ముందుకు వెళ్తానన్నారు. తాను అన్ని వేళలా ప్రజలకు అందుబాటులో ఉంటానని, వార్తలు ప్రచురించే ముందు తనను లేదా తమ ఎస్పీ స్థాయి అధికారులను సంప్రదించి వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకువెళ్లాలని, సోషల్ మీడియాలో పలువురు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ వార్తలు ప్రచురించడం వల్ల ప్రజలు అయోమయానికి గురవుతున్నారని, కావున వారు ప్రచురించే ముందు దానిని నిజ నిర్ధారణ చేసుకోవాలని, తద్వారా పత్రికలు విలువలు కూడా పెరుగుతాయని ఆయన మీడియాను కోరారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం డీఐజీని రేంజ్ పరిధిలోని 5 జిల్లాల ఎస్పీలు, పోలీస్ అధికారులు, కార్యాలయ సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. रिमोन घाट निरीक्षण के लिए हाजिर है। What do the locals feel where they want to be? They won't see this because they are getting benefits from those states, right? So people are also subdued only. I don't know much physical activity. Okay. All our is also right. Yes, sir. Yes, sir. Stores ఉన్నాయా? ఇచ్చు. ఓకే, బాస్ అన్ని చోట్ల ఓపెన్ చేశారు స్టోర్స్. భాస్కర్ గారు. అచ్చా, భాస్కర్